నుండి పుట్టిన వాణికి, బుద్ధికి, విద్యకి, జ్ఞానానికి అధిష్టాన దేవత అని మన పురాణాలు చెబుతున్నాయి. మేధాశక్తి, ఆలోచన, జ్ఞాపక శక్తి, మంచి బుద్ధి మొదలైన మంచి గుణాలన్నీ ఆ దేవి అనుగ్రహం వల్ల కలుగుతాయని మన విశ్వాసం. తర్క జ్ఞానాన్ని, వివేచనను కూడా ఆమె మనకి ఇస్తుందంటారు. శ్రీ సరస్వతీదేవి పరమ శాంతమూర్తి. ఎల్లప్పుడూ ప్రశాంతంగా ధవళకాంతులతో వెలిగిపోయే ఆ దేవిని చిన్నప్పటి నుండే పూజించటం మనం నేర్చుకుంటాం. మనుషులలో జ్ఞానదీపాన్ని వెలిగించే సరస్వతీదేవి పూజని ఇప్పటికీ కొన్ని పాఠశాలల్లో ఎంతో ఘనంగా జరుపుకుంటారు. ఈ కార్యక్రమం చూశాక మరిన్ని సంగతులు మాట్లాడుకుందాం. నమస్కారం. నగా నటరా కార్యక్రమానికి స్వాగతం. నగా నటరా కార్యక్రమంలో ఈరోజు మనం చూడబోతున్నాం ఇప్పటి ట్రెండ్కి తగ్గట్టుగా డిజైన్ చేసినటువంటి న్యూ డిజైన్స్ అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు జ్యువెలరీ ఎక్స్పర్ట్ అనిత గారు రెడీగా ఉన్నారు. మరి ఆ డిజైన్స్ ఏంటో చూసేద్దామా? అనిత గారు నమస్తే అండి. నమస్తే. ఈరోజు మా సకులందరి కోసం ఏ జ్యువెలరీ చూపించబోతున్నారు? పండగలకి అనేది పెద్ద నగలు వేసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ప్రజెంట్ అనేది డిజైన్స్ అలా ట్రెడిషనల్ కాంబినేషన్స్లోనే డిజైనర్ పీసెస్ ఎలా చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది డైమండ్స్ అండ్ సౌత్ సీ పర్ల్స్. సౌత్ సీ రెండే పర్ల్స్ ఉన్నాయి. అవును. ఓకే, కానీ ఏదైతే డిజైన్ ఉంది అనేది యాక్చువల్ బ్యూటీ అంతా డిజైన్లో ఉంది. ఓకే, షేప్ కానీ అనేది ఒక పీకాక్ షేప్లో, ఓకే అనేది రోడియం అండ్ డైమండ్ ఫినిష్లో. అట్ ద సేమ్ టైం ఇట్లాంటివి ఏంటంటే లైట్ వెయిట్లో కూడా అవుతాయి. ఈ లాకెట్ వచ్చేసి జస్ట్ అరౌండ్ 18 grams. 18 grams. ఓకే, 18 to 19 grams. ఈ చైన్ వచ్చేసి అరౌండ్ 20 grams ఉంటుంది. ఓకే, సో ఈ లాకెట్లో ఇలాంటి చైనే ఉండాలని ఏం లేదు, కాకపోతే ఇట్లాంటి కాంబినేషన్ ఇందులో రోడియం అండ్ డైమండ్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ రోడియం అండ్ గోల్డ్ చైన్ ఉంది. ఓకే, సచ్ ఏ యూస్ఫుల్ డిజైన్ అండ్ యూస్ఫుల్ కాంబినేషన్. మీరు ఎనీ కలర్ సారీ, డ్రెస్సెస్, ఎనీ కలర్ ఇండో వెస్టర్న్స్ యా ట్రెడిషనల్ దేనిపైన అయినా, ఓకే, ఒక 13-14 years అమ్మాయి నుంచి ఆల్మోస్ట్ 60-70 years ఓల్డ్ కూడా వేసుకోవచ్చు. ఓకే, ఎనీ వర్క్ సారీస్ కానీ పట్టు చీరలు కానీ అన్నిటి మీదకి బాగుంటుంది. సో ఇట్లాంటి డిజైనర్ పీసెస్ ఏంటంటే ప్రజెంట్ ట్రెండ్. పీకాక్ ఈజ్ అ వెరీ ఓల్డ్ థీమ్, కానీ ఏంటంటే కాంబినేషన్ వల్ల, డిజైన్ వల్ల అది ప్రజెంట్ అనేది చేయగలిగాము. సో ఇట్లాంటి పీసెస్ ఏంటంటే పండుగల రోజు కూడా పెద్ద హెవీ సారీస్ వేసుకున్నప్పుడు కొందరికి పెద్ద జ్యువెలరీ వేసుకోవాలని ఉండదు. 50+ కానీ 50-60 ఆ ఏజ్ వాళ్ళు కూడా పెద్ద పట్టు చీర పెద్ద బార్డర్తో సారీ వేసుకున్నప్పుడు ఇలా జస్ట్ చైన్ విత్ లాకెట్ కూడా బాగుంటుంది. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఈ డిజైన్ మీరు గమనిస్తే ఇది కూడా ఎట్లాంటి డిజైన్ అంటే హెవీగా ఉంది చూడటానికి, కానీ వేసుకుంటే చాలా రాయల్గా డీసెంట్గా ఉంటుంది. ఎందుకంటే ఇంత వర్క్ వచ్చిందంతా కింది పక్క, అంటే ఈ పోర్షన్లో కనిపిస్తుంది. ఫేస్కి దగ్గరగా ఇక్కడ పెద్దది కాకుండా ఈ పొజిషన్లో ఉంటే ఏంటంటే మీకు ఆల్మోస్ట్ ఇది 15 years అమ్మాయి దగ్గర నుంచి ఇంకా 80-85 years లాంగ్ హారం టైప్లోనే కనబడుతుందండి. ఇది లాంగ్ హారం ఉన్నా కానీ ఈ పక్క అంతా చాలా సోబర్గా చేసి, అవును, సింపుల్గా తీసుకొచ్చారు, సోబర్గా వచ్చి అట్ ద సేమ్ టైం ఓవరాల్ లుక్ వచ్చేసి హెవీగా ఉంది. అవును, కానీ చాలా డిఫరెంట్గా ఉంది. ఇప్పటి వరకు మనం చూసిన జ్యువెలరీ అన్నింటిలో కూడా చాలా డిఫరెంట్గా ఉంది. ఎందుకంటే యూనిక్గా డిజైన్ చేశారు మొత్తం ఫ్లవర్స్తో. యాక్చువల్లీ ఫ్లవర్లో ఒక పెద్ద హారం డిజైన్ చేయాలని ఉంది, కానీ నాట్ ద రెగ్యులర్ సైజ్. ఇక్కడ బాగా బ్రాడ్గా వచ్చేసి ఒక రెగ్యులర్ హారం షేప్ ఉండకుండా చూస్తే చాలా ఎలిగెంట్గా ఉండాలి అన్న థాట్తో డిజైన్ చేశారా? చాలా అబౌట్ 70 grams. ఓకే, సో ఏంటంటే చూస్తే నాకు యాక్చువల్లీ ఇక్కడ ఇదేదైతే చైన్ ఉంది కదండి, అవును, ఆ చైన్కే పెద్ద ఎక్కువ గోల్డ్ పట్టింది. 15 grams ఈ పార్ట్కి. ఓకే, మళ్ళీ ఫ్లవర్స్ ఇంత పెద్దగా వచ్చాయి కదా, మళ్ళీ క్యాప్స్, సైడ్ పీస్. ఈ చైన్ కూడా హ్యాండ్ మేడ్ చైన్ అండి, హెవీ చైన్. ఇది ఆల్మోస్ట్ 30 grams చైన్కి అయిపోయింది. ఓకే, దీంట్లో ఎమరాల్డ్స్, రూబీస్ అలాగే సౌత్ సీ పర్ల్ కూడా యూస్ చేశారు కదా. మరి దీని ఇయర్ రింగ్స్ అండి? దీనికి యాక్చువల్లీ పెద్దవాళ్ళు పెట్టుకున్నప్పుడు ఇది ఉంది కదండి, ఓన్లీ స్టడ్ మాత్రం పెట్టుకోవాలి. ఓకే, ఐ మీన్ అబౌవ్ ఎవరైతే హ్యాంగింగ్ వేసుకోరో జస్ట్ స్టడ్ ఇవి. ఇంకోటి చిన్నవాళ్ళు యంగ్స్టర్స్ పెట్టుకున్నప్పుడు 3 flowers హ్యాంగింగ్ అండి. ఐ మీన్ 3 sizes ఉన్నాయి కదా ఇందులో ఆల్మోస్ట్.
సో ఇది టాప్స్ వచ్చేసి, ఇది మధ్యలో వచ్చేసి ఇంకా పెద్దది హ్యాంగింగ్. ఓకే. సో ఇలా 3 ఫ్లవర్స్తో హ్యాంగింగ్ ఇంత పెద్దది. ఓకే. యా. నెక్స్ట్ వచ్చేసి మీకు ట్రెడిషనల్లోనే మళ్ళీ ఇది కూడా రూబీ ఎమరల్డ్ కాంబినేషన్. ఓకే. రూబీస్ అండ్ ఎమరల్డ్స్. రూబీ ఎమరల్డ్ కాంబినేషన్. అట్ ద సేమ్ టైమ్ ఇన్ ద బాల్స్లో స్టోన్స్ వచ్చాయండి. ఓకే. గమనిస్తే ఇది రౌండ్ బాల్స్, చుట్టూతో అనేది 2 సైడ్ స్టోన్స్. 2 సైడ్. ఓకే. సో ఇట్లాంటి పీసెస్ కూడా ఆల్మోస్ట్ పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు అందరు వేసుకోవచ్చు. లాకెట్ కూడా చాలా హెవీగా ఉంది, ప్లస్ బ్రైట్గా కూడా కనబడుతుంది. సో దీంట్లో ఏంటంటే 2 కలర్స్ యూస్ చేశారు కాబట్టి ఏంటంటే మనం ఏ కలర్ సారీస్ మీదకైనా కూడా వేసుకోవచ్చు. వర్క్ సారీస్ మీదకి వేసుకోవచ్చు, అలాగే పట్టు చీరల మీద కూడా చాలా బాగుంటుంది. యాక్చువల్లీ దిస్ ఇస్ లైక్ ఒక యూనిక్ షేప్ వచ్చింది దీనికి కూడా అనేది. ఓకే, ఓల్డెన్ డేస్లో ఎక్కువ పీకాక్స్ అట్లాంటివి ఉండేవి, కానీ ఇది ఏంటంటే కొంచెం సీత్రూ డిజైన్ ఉంది. ఓకే. అట్ ద సేమ్ టైం ఇది హారం మాదిరి వేసుకోవచ్చు, పైకి మినీ నెక్లెస్ మాదిరి కూడా వేసుకోవచ్చు. ఓకే, అంటే పైకి పెట్టేసుకోవచ్చు కదా. ఓకే. ఇది డిజైన్ చేస్తున్నప్పుడు నేను ఒకటి దృష్టిలో ఏం పెట్టుకున్నానంటే, పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు ఒక ఇంట్లో ఒక నానమ్మ ఉందంటే మనవరాలు ఉంటుంది కంపల్సరీ. సో మనవరాలు నుంచి నానమ్మ వరకు అందరూ వేసుకుంటట్టు డిజైన్ చేయాలనుకుంటున్నాను. సంథింగ్ లైక్ యాక్చువల్లీ పండగలకి ఇట్లాంటి పీసెస్ చాలా గ్రాండ్గా రిచ్గా కూడా కనిపిస్తాయండి. అవును. ఇది రూబీస్ అండ్ ఎమరల్డ్స్ కాంబినేషన్లో, అంటే ఇందులో గోల్డ్ కూడా కనిపిస్తుంది కానీ జస్ట్ ఏదో గోల్డ్ డాట్స్ మాత్రం ఉంది ఎఫెక్ట్ స్టోన్ చుట్టూతా. అండ్ దెన్ ఇందులో కూడా హైలైట్ వచ్చేసి ఎమరల్డ్స్ అండి. ఇవి హార్ట్ షేప్ ఎమరల్డ్స్ ఇవి. ఓకే. యా, సూపర్ ఫైన్ క్వాలిటీ ఎమరల్డ్స్. అది యాక్చువల్లీ మీకు బ్లాక్ టించ్ అనేది లేదు అందులో ఎమరల్డ్లో. సో యాక్చువల్లీ ఆ గ్రీన్ ఎమరల్డ్స్ హైలైట్ చేయడానికి చేసిన డిజైన్ ఇది. యూజువలీ ఏంటంటే లాంగ్ హారాలు, పెద్ద నెక్లెసెస్ చేస్తుంటాం. ఇది మినీ నెక్లెస్. మినీ నెక్లెస్ ఉంటే ఏంటంటే చిన్న అకేషన్స్కి కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. అంటే పెద్ద హెవీ సారీ వేసుకొని చిన్న ఆర్నమెంట్ కూడా చాలా సింపుల్గా, యా, అంటే డీసెంట్గా ఉంటుంది, అట్ సేమ్ టైం రిచ్గా ఉంటుంది. చూడడానికి ఏమో బ్రాడ్గానే ఉంది కానీ చూడడానికి మాత్రం చాలా సింపుల్గా అనిపిస్తుంది. ఇది కూడా మళ్ళీ ఫ్లవర్ ఎఫెక్ట్ వచ్చి చుట్టూతా రూబీస్ అనేది ఒక క్రీపర్ ఎఫెక్ట్లో వచ్చాయి ఆల్మోస్ట్. అండ్ ఇందులో మామూలుగా రెగ్యులర్గా బ్యాక్ చైన్ సింగిల్ లైన్ వేస్తారు కదా, ఇది డబుల్ లైన్ చైన్. డబుల్ లైన్ అనమాట. జస్ట్ లైక్ ప్రపోర్షనేట్గా ఉండాలని. ఇంత బ్రాడ్ నెక్లెస్కి 2 లైన్స్ వేస్తే కాస్త నిండుగా ఉంటుందని. మోరోవర్ ఇట్లాంటి ఇయర్ రింగ్స్ ఇది మరి చాలా పొడుగ్గా కూడా ఏం లేవండి, అందరూ పెట్టుకుంటట్టున్నాయి. ఓకే. సో దిస్ వే లైక్ ఇట్లాంటి సెట్స్ వచ్చేసి అరౌండ్ 60 grams బడ్జెట్లో వచ్చేస్తుంది. ఓకే. అంటే ప్రెషర్ స్టోన్స్లో చేసుకున్నప్పుడు మంచి క్వాలిటీ పెట్టుకోవడము, ఎనీ టైం లైఫ్ లాంగ్ ఉంచుకునే ఆర్నమెంట్స్లో డెఫినెట్లీ ఆ సాటిస్ఫైయింగ్ ఉంటుంది. ఎప్పటికీ ఉంచుకునే ఆర్నమెంట్స్ మంచి క్వాలిటీ స్టోన్స్ ఉంటేనే ఇంత ఎఫెక్టివ్గా ఉంటుంది. ట్రెడిషనల్ జ్యువెలరీలో డిఫరెంట్ డిజైన్స్ అన్ని కూడా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు.